మనస్సాక్షి అని ఉంటుంది కదా, మన అనేవాడికి ఉంటుంది కదా. మన శివాజీ ఇచ్చే డబ్బులు కాదు కదా నాకు. శివాజీ సక్సెస్ కొట్టాలి, నంబర్ 1 ఉండాలి. శివాజీ గతంలో పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. ఎందుకంటే అన్యాయంగా జనంలో దారిని పోయి అన్ని మరాడి నెత్తి మీద వేస్తారు. శివాజీ క్యారెక్టర్ నాకు తెలుసు, శివాజీ క్యాలిబర్ నాకు తెలుసు, శివాజీ వ్యక్తిత్వం నాకు తెలుసు. శివయ్య అనేవాడు ఎంతోమంది నిలబడ్డాడు, ఏదున్నా బోళాగా మాట్లాడతాడు. మేమందరం మా నోట్లో ఒకటి, మనసులో ఒకటి, పొట్టలో ఒకటి, ఇంకా కింద ఒకటి, తల్లో ఒకటి ఉండదు. మా మనసులో ఏది ఉంటే అది నోట్లోంచి బయటికి రావటమే మా స్టైల్ అది. నేను మా శివాజీ ఎప్పుడైనా ఒక స్కెచ్ చెయ్యం, పలానా లైవ్ వస్తుంది, లైవ్ అయితే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, మేము డిజైన్ చేయం. నాకు కనపడంగానే మాకు ఏది ఉంటే అది మాట్లాడేస్తాం. దాని తర్వాత మంచి అయితే హ్యాపీ, చెడు అయితే తీసుకుంటాం. ఎందుకంటే మనాడు జనం కోసం అనుకున్నది మాట్లాడితే ఎవరెవరో మనం మాట్లాడారు. నేను అనుకున్నాను ఇది అన్యాయం కదా, ఇది ఎంత అన్యాయం, ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చా? మంచి కోసం మాట్లాడాడు, అందరం బాగుండాలని మాట్లాడాడు. సరే ఎవరో ఒక టైంపాస్ ఒకటి మనం ఏం మాట్లాడేది అది ఎవరికి ఏం జరగలేదు. కానీ శివాజీ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం.